హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ టెక్ జర్నీ. ఈ రోజు వీడియోలో టాప్ 3 లేటెస్ట్ ఎంఎన్సీ హైరింగ్ ఆపర్చునిటీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. ఈ 3 కంపెనీలో కూడా ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మరియు ఏఐ డెవలపర్స్ని హైర్ చేస్తున్నాయి. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేయగల అవకాశాలు ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ జాబ్ వచ్చేసి సిస్కో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ప్రెజెంట్ సిస్కో అనేది హైరింగ్ స్టార్ట్ చేసింది. సిస్కో లొకేషన్ వచ్చేసి బెంగళూరు. వర్క్ మోడల్ ఈజ్ అ హైబ్రిడ్. రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. సో ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ సిస్కో ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ క్లౌడ్ టెక్నాలజీస్ మరియు డేటా సెంటర్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తున్న టీం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హైర్ చేస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మీరు నెక్సాస్ డాష్బోర్డ్ అనే సిస్కో ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తారు. అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైక్రో సర్వీసెస్, నెట్వర్కింగ్ సొల్యూషన్స్, కంటైనర్ టెక్నాలజీస్ లాంటి వాటిపై డెవలప్మెంట్ ఉంటుంది. రియల్ వరల్డ్ ఎంటర్ప్రైజ్ ప్రొడక్ట్స్ మీద పనిచేసే అవకాశం ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే జావా ఆర్ గో లాంగ్వేజ్, REST APIs, Spring Boot, Python, Object-Oriented Programming Language, Linux, Databases, Docker, Kubernetes, Kafka, Git, Jenkins, Networking Concepts ఇవి తెలిసి ఉంటే స్ట్రాంగ్ ప్రొఫైల్ అవుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ, లైక్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటి అంటే సిస్కో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు అప్రాక్సిమేట్లీ శాలరీ అనేది 14 LPA to 24 LPA డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అండ్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే బ్యాక్ అండ్ డెవలపర్స్, జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్ ఈ రోల్కి డెఫినెట్లీ అప్లై చేయొచ్చు. అండ్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ మేక్ షూర్ యూఆర్ అప్లయింగ్ యూజింగ్ ది 8 years ఫ్రెండ్లీ రిజ్యూమే. సో 8 years ఫ్రెండ్లీ రిజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ యూట్యూబ్ లింక్ అనేది కమెంట్ సెషన్లో పిన్ చేసి ఉంటాను. సో ఆ యూట్యూబ్ వీడియోనే చూసేయండి. హౌ టు క్రియేట్ ఎన్ 8 years ఫ్రెండ్లీ రిజ్యూమే అనేవి ఉంటుంది. సో మిస్ అవ్వకండి. ప్లీజ్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ హైరింగ్ ఫర్ ది ఏఐ డెవలపర్ అండ్ క్యాంపెయిన్ ప్లస్ డెవలపర్ రోల్ ఇది. అండ్ లొకేషన్ వచ్చేసి పూణే, హైబ్రిడ్. ఇది ఏఐ, UI/UX మరియు ఏజెంటిక్ ఏఐ మీద ఫోకస్ చేసిన ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయాలి, చాట్ బోర్డ్స్, క్యాంపెయిన్ ఆటోమేషన్, కంటెంట్ ఆప్టిమైజేషన్, డాష్బోర్డ్ డెవలప్మెంట్, కన్వర్జేషనల్ ఏఐ, మల్టీ ఏజెంట్ సిస్టమ్స్, LLMs ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే పైథాన్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, రియాక్ట్, నెక్స్ట్.js, HTML, CSS, Tailwind, Figma, LangChain, LangGraph, Crew AI, AutoGen, Lima Index, OpenAI APIs, Gemini APIs, Fast APIs, Node.js, REST APIs ఈ టెక్నాలజీస్ తెలిసి ఉంటే ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12 LPA to 22 LPA డిపెండింగ్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అండ్ బెస్ట్ ఫర్ AI enthusiastic, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, జెన్ ఏఐ లెర్నర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ఇంజనీర్స్కి చాలా సూటబుల్ రోల్. అండ్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ మేక్ షూర్ యూఆర్ అప్లయింగ్ యూజింగ్ ది 8 years ఫ్రెండ్లీ రిజ్యూమే. సో 8 years ఫ్రెండ్లీ రిజ్యూమే ఆల్రెడీ నేను చెప్పాను కదా. అండ్ ఆల్సో లైక్ మీకు రిఫరెన్స్ కావాలి అంటే మీరు లింక్డ్ఇన్లో ఈ కంపెనీ వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళకి కోల్డ్ మెసేజింగ్ అనేది చేయండి. సో కోల్డ్ మెసేజింగ్ ఎలా చేయాలో తెలియకపోతే కమెంట్ చేయండి. సో నేను అనేది టెంప్లెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అదర్వైజ్ మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడైనా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా నేను కమెంట్ సెషన్లో పిన్ చేసి ఉంటాను. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సో అవి కూడా ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్. అండ్ థర్డ్ జాబ్ ఏంటంటే జెన్ ఏఐ డెవలపర్ అసోసియేట్. ఇప్పుడు ఫ్రెషర్స్ కోసం ఎక్సలెంట్ ఆపర్చునిటీ. జెన్ ఏఐ డెవలపర్ అసోసియేట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్. ఈ రోల్ ఎస్పెషల్లీ జనరేటివ్ ఏఐ కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మిషన్ లెర్నింగ్ మోడల్స్, NLP అప్లికేషన్స్, GPT మోడల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మోడల్ ఎవాల్యుయేషన్, డేటా ప్రాసెసింగ్, ఏఐ డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్ సపోర్ట్ ఇవి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే పైథాన్, టెన్సర్ఫ్లో, PyTorch, scikit-learn, మిషన్ లెర్నింగ్, NLP, స్టాటిస్టిక్స్, లీనియర్ అల్జీబ్రా, ప్రాబబిలిటీ, జనరేటివ్ ఏఐ బేసిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ శాలరీ అరౌండ్ 6 LPA to 12 LPA డిపెండింగ్ అపాన్ ది కంపెనీ అండ్ ది పర్ఫార్మెన్స్. ఫ్రెషర్స్కి ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడు ఈ 3 జాబ్స్ కంపేర్ చేద్దాం. సిస్కో బెస్ట్ ఫర్ జావా బ్యాక్ అండ్ క్లౌడ్ డెవలపర్స్, కాగ్నిజెంట్ బెస్ట్ ఫర్ AI డెవలపర్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్, జెన్ ఏఐ అసోసియేట్ బెస్ట్ ఫర్ ది ఫ్రెషర్స్ ఎంటరింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ రిజ్యూమే టిప్స్ ఏంటి అంటే అప్లై చేసే ముందు రిజ్యూమే 8 years ఫ్రెండ్లీగా ఉండాలి.
ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి, గిట్హబ్ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి, లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేయండి, పైథాన్, జావా, రియాక్ట్, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్లీగా యాడ్ చేయండి. అండ్ ఫైనల్ అడ్వైస్ ఏంటంటే ఏఐ స్కిల్స్ ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కిల్స్. రోజుకు మినిమం 1 అవర్ ఏఐ టూల్స్ ప్రాక్టీస్ చేయండి, పైథాన్ అనేది ఇంప్రూవ్ చేయండి, అండ్ గిట్హబ్లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్లీ మీకు మంచి ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ 3 జాబ్స్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది కామెంట్ సెషన్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెషర్స్ టెక్ జర్నీలో ప్రతిరోజు లేటెస్ట్ ఐటీ జాబ్స్, ఏఐ జాబ్స్, ఇంటర్న్షిప్ అప్డేట్స్ మరియు కెరియర్ గైడెన్స్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.